అనగా మన జీవితంలో మనం సంపాదించుకోవడానికి, మనము ఈ లోకంలో ఆనందంగా బ్రతకడానికి, మనం ఈ భాషలో ఆనందంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటాము. అవన్నీ కూడా ఈ యొక్క లోకంలో వదిలేసి ఒకనొక సమయంలో వదిలేసి వెళ్ళిపోవాల్సిన సమయం. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఎంతగానో ప్రేమించి కుటుంబము నీ దగ్గరకు వస్తుందేమో చనిపోయిన తర్వాత, నువ్వు ఎంతగానో అనుకుంటున్నావేమో నువ్వు ఎంతగానో కష్టపడిన తర్వాత నువ్వు కష్టపడిన ఇల్లు నీలో వస్తుందని అనుకుంటున్నావేమో అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు కష్టపడి ధనం సంపాదించుకున్నవంతా కూడా నీతో పాటు చనిపోయిన వస్తుంది అనుకుంటున్నావేమో ఏమి కూడా నీ దగ్గరికి రావు. ఎందుకంటే ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత దిగంబరిగా ఇలానే ఎలాగైతే వచ్చావో అలానే మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళిపోతా ఉంటావు. నీ యొక్క భూమిలో బాధ పెడతా ఉంటారు. నువ్వు చనిపోయిన తర్వాత మరి నీ దగ్గరికి ఈ సమాజం వరకు నీ కుటుంబం వస్తుంది, ఈ సమాజం వరకు నీ స్నేహితులు వస్తారు, ఈ సమాజం వరకు నీ యొక్క అందరూ వస్తారు. కానీ అవన్నీ కూడా అక్కడి వరకు ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు తిరిగి పరలోక రాజ్యానికి నరకానికి 2 మార్గాలు మాత్రమే ఉంటాయి. ఈ లోకంలో యేసు ప్రభు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు రక్తము చిందించడానికి, మనందరినీ పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకున్నాడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను కాపాడడానికి ఆ యొక్క పశువుల పాకలో చిన్న బాలుడుగా జన్మిస్తూ వచ్చినాడు. జన్మించిన తర్వాత ఆయన ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇక ఈ ప్రపంచంలో మన పాపాలు క్షమించబడాలి అని అంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారానే ఈ యొక్క పాపాలు కరగబడతాయి. అందుకే మనం చేతులతో చేసిన పాపాలకి ఆయన యొక్క చేతులు మేకు కొట్టబడతా వచ్చాయి. మనం చెడు నడకలు నడిచిన నడకల దానికి ఆయన కాళ్లకు మేకులు కొట్టబడతా వచ్చాయి. మన తలంపులకు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది. మనం మన యొక్క శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన కొరడాతో కొట్టబడుతూ గొల్గొతా కొండ మీద సిలువ వేయబడుతూ రక్తము కారుస్తూ వచ్చినాడు. ఆ యొక్క రక్తము ద్వారా ఈ రోజు మనందరూ కూడా పాప క్షమాపణ కలిగింది. పాపం ఎలా క్షమించబడింది అంటే ఆయనే పరలోక రాజ్యానికి నిన్ను నన్ను చేర్చడానికి, ఆయనే నిన్ను నన్ను లోకంలో ఉన్న దాని నుంచి విడిపించడానికి, లోకం అనే పాపాన్ని విడిపించడానికి ఆయన మరణిస్తూ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను చేర్చడానికి ఈనాడు ఆయన మూడు చనిపోయినాడు. మరి 3వ దినం లేచి వచ్చినాడు. ఎందుకు లేచినాడంటే చూపించడానికి చనిపోయిన వారు మరి తిరిగి లేస్తారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఇప్పటి వరకు చనిపోయిన వారు ఎవరు తిరిగి లేవలేదు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచి వచ్చినాడు. ఆయన సమాధి ఇంకా కూడా అక్కడే ఉంది. ఆయన సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ ఎంతమంది వెళ్ళి చూసినా కూడా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క దేహాన్ని అక్కడ చూడలేకపోతా ఉంటారు. అది సాక్ష్యము. 3వ దినం ఆయన లేచి వచ్చినాడు. అలానే మనం అందరం చనిపోయిన తర్వాత 3వ దినం లేస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత మనం లేస్తూ ఉంటాము. అది పరలోక రాజ్యంలో ఉంటామా, నరకంలో ఉంటామా, మనం ఇక్కడ చేసిన దాన్ని బట్టి డిస్ప్లే ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే, ఒకవేళ నిజంగా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలో నడిస్తే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవుతా ఉంటావు. లేదంటే ఈ యొక్క లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతికి, ఈ యొక్క లోకంలో నీ ఇష్టంగా బ్రతికినట్లయితే నరకానికి వెళ్తా ఉంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే అగ్నిలో మనం ఉంటా ఉంటాము. ఒకసారి ఈ రోజు నీకు వాక్యం మీద వచ్చింది అంటే, కరపత్రిక నీ దగ్గరకు వచ్చింది అంటే, ఒక వాక్యం యొక్క బైబిల్ నీ దగ్గరకు వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. ఇంకా కూడా ఈ లోకంలో ఉంటూ వస్తున్నావా? ఇంకా కూడా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వస్తున్నావా? ఒక జీవితాన్ని విడిచిపెట్టు. ఎలాంటి పాపమైనా పర్లేదు. నువ్వు తాగుబోతు అయినా గానీ, నువ్వు నీ ఇష్టంతో బ్రతుకుతున్నావేమో గానీ, ఒక విచారి అయినా గానీ, ఒక నరహంతకుడు అయినా గానీ ఆయనను క్షమించడానికి సిద్ధంగా ఉంటూ వస్తున్నాడు. ఒక మాట చెప్పినట్లయితే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ఒక మాట చెప్పినట్లయితే ఆయన ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తా ఉంటాడు.